అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 5 నిమిషాల్లో మనకి ఒక మంచి బలమైన స్నాక్ అనేది రెడీ చేసుకుందామండి. చక్కగా ఉదయం పూట అయినా సరే మనకు త్వరగా అయిపోతుంది, సాయంత్రం ఈవినింగ్ టైంలో అయినా సరే త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ ఏంటి అంటే బనానా పాన్ కేక్. ఈ బనానా పాన్ కేక్ వచ్చేసి మనకి అరటిపండులో ఎన్ని పోషకాలు ఉంటాయి అందరికీ తెలిసిందే కదా. బాగా పండిన అరటిపళ్ళు తీసుకోవాలి. ఒక 3 తీసుకుంటున్నాను నేను. వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని దీనిలో పోషకాలు అనేకం ఉంటాయి. ప్రతిరోజు కూడా ఒక 2 అరటిపళ్ళు తినటం వల్ల చాలా పోషకాలు అందటమే కాదు, జుట్టు చాలా బాగా ఎదుగుదల ఉంటుందని చెప్తూ ఉంటారు మన వాళ్ళు. మరి జుట్టు మంచిగా పెరగాలంటే ఖచ్చితంగా రోజుకు 2 అరటిపళ్ళు తినాలి. అలాగే వీక్గా ఉన్న వాళ్ళైతే నైట్ పడుకునేటప్పుడు ఒక 2 అరటిపళ్ళు తిని ఒక గ్లాస్ పాలు తాగి పడుకుంటే కొంచెం పుష్టిగా తయారవుతారు. మరి అన్ని విలువైన పోషకాలు ఉన్నాయన్నమాట మన బనానాలో. ఈ బనానాతో మనం ఇవాళ మంచి స్నాక్ చేసుకుందాం. బనానా పాన్ కేక్ అనేది 3 అరటిపళ్ళు ముక్కలుగా కట్ చేసుకున్నాను మిక్సీ జార్లోకి. అలాగే ఒక 100 గ్రాముల వరకు గోధుమ పిండిని వేసుకున్నాను. ఒక 50 గ్రాముల వరకు బెల్లాన్ని వేసుకుంటున్నాను. అలాగే ఒక ఇలాచీ వచ్చేసి ఒక 6 ఇలాచీ వేసుకుంటున్నాను నేను దీనిలో. 1 కప్పు మిల్క్ కూడా వేసుకోవాలండి. సగం కప్పు వేస్తున్నాను ఫస్ట్ నేను ఇది గ్రైండ్ చేసుకోవడానికి. సగం కప్పు మళ్ళీ పోసుకుందాం మనం. ఇలా సగం కప్పు వేసేసి గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా అయింది కదా. ఇలా అయిన తర్వాత మళ్ళీ సగం పాలను కూడా మనం యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చక్కగా మనకి జారుగా కావాలన్నమాట. కొంచెం తిక్కుగా కాకుండా లూజ్గా కాకుండా పట్టుకోవాలి. దీనిలో ఒక చిటికెడు సాల్టు, అలాగే చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఈ 2 కూడా వేసుకోవాలి. వంట సోడా వేయటం వల్ల మనకి పాన్ కేక్ అనేది పొంగుతూ వస్తుంది అనమాట. సాల్ట్ వేసుకోవటం వల్ల తీపి కదా మనం చేసేది, సాల్టు కాంబినేషన్ చాలా బాగుంటుందన్నమాట తీపికి. ఇలా ఇవి 2 వేసుకొని మనం ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇలా చక్కగా ఉండాలన్నమాట. మనకి లూజ్గా ఉండకూడదు, మరి థిక్గా ఉండకూడదు. కొంచెం మనం ఇంకొంచెం ఒక చిన్న గ్లాసు ఒక 2 స్పూన్లు పాలు కలుపుకుందామండి. చూడండి, ఇట్లా పాలు పోసుకొని ఈ బ్యాటర్ని మంచిగా మనకి ఒక కేక్ వచ్చేలాగా దోశ పిండిలాగా కలుపుకోవాలన్నమాట థిక్గా. చూసారు కదా, ఇట్లా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద ప్యానం పెట్టేసుకుందాం. ఈలోపు హీట్ అవుతూ ఉంటుంది. ఇలా హీట్ అయిన దాని మీద ఒక స్పూను నెయ్యిలో కాల్చుకుంటే ఇంకా బాగుంటాయండి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నెయ్యి వేసుకొని ప్యానం మీద దానిలో ఒక్క గరిటె ఇట్లా పోసుకొని, పెద్దగా మనం దోశలాగా ఇట్లా అనకూడదు, ఒక్క దగ్గరే మందంగా కొంచెం తిక్కుగా పడేలాగా వేసుకోవాలన్నమాట. ఇది కేక్ లాగా వస్తుందన్నమాట. ఇది మీడియంలోనే కాల్చుకోవాలండి మనం. మరీ హైలో ఉంటే మాడిపోతుంది, చేదొచ్చేస్తుంది. దానికోసం మనం మీడియంలోనే రెడీ చేసుకుందాం ఈ రెసిపీ అనేది. చూడండి, ఒకవైపు కాలిన తర్వాత మీడియంలో కదా కొంచెం స్లోగా కాల్చుకోవాలి. మళ్ళీ ఇంకొక వైపు టర్న్ చేసుకోవటమే. చూడండి, ఇట్లాగా కాలుతుంది కదా, ఇట్లా మనం టర్న్ చేసుకోవాలి. ఇట్లా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కూడా మంచిగా కాల్చుకోవాలన్నమాట. చూసారు కదా, ఇట్లా మిగతావి కూడా మనం ఇలా రెడీ చేసుకుందామండి. నిజంగా ఇది చాలా త్వరగా అయిపోతుంది మనకి. అలాగే చాలా చాలా హెల్దీ కూడా. పిల్లలు ఏదైనా పేచీ పెట్టి ఇప్పుడు నాకు ఏదైనా స్నాక్ కావాలి అంటే కూడా మనం 5 మినిట్స్లోనే రెడీ చేయొచ్చు. అలాగే అరటిపండు తినని పిల్లలు చాలామంది ఉంటారు. మరి వాళ్ళకి తెలియకుండానే అరటిపండుని వాళ్ళకి పెట్టడం అనేది మనం చేయొచ్చు అనమాట. ఈ అరటిపండులో పోషకాలు చాలా ఉంటాయి. ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చక్కగా పిల్లలు హెల్తీగా ఉంటారు, బలంగా కూడా ఉంటారనమాట. ఇలా మొత్తం అన్నీ కూడా మనం వేసేసుకుందామండి. ఇలా నెయ్యిలో కాల్చుకుంటేనే వాటి టేస్ట్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. చాలా టేస్ట్ అనేది మంచిగా ఎంజాయ్ చేయగలుగుతాం మనం. హెల్తీ కూడా కదండి నెయ్యి అనేది. ఇట్లా మిగతా అన్నీ కూడా మనం కాల్చేసుకొని రెడీగా మన పాన్ కేకులు రెడీ చేసేసుకుందాం. బనానా పాన్ కేక్స్.
మరి ఇట్లా అన్నీ కూడా మనకి రెడీ అయిపోతున్నాయి. చక్కగా ఇంట్లో నలుగురున్నా సరే చక్కగా కూర్చొని సాయంత్రం టైంలో అయినా సరే మంచిగా త్వరగా చేసుకొని రెడీ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా ఉబ్బుతూ ఉన్నాయి. ఈ పాన్ కేకు ఎలా ఉబ్బుతుందో చూసారు కదా, ఇట్లా చక్కగా ఉబ్బుతూ వస్తాయి అన్నమాట. ఎందుకంటే మనం చిటికెడు సాల్ట్ సోడా వేసాం కదా, తినే సోడా, దానివల్ల కొంచెమే వేసుకోవాలి. సోడా అనేది ఎక్కువ వేసుకోకూడదు, ఒక్క చిటికెడు అయితే సరిపోతుందండి మనకి. చూసారు కదా, ఎప్పుడు రాగానే మామూలుగానే తినటమే కాకుండా బనానా ఇలా కూడా వేసుకొని మనం రెసిపీ కూడా రెడీ చేసుకోవచ్చు. బనానా జ్యూసే కాదు, ఇలా బనానాతో మనం పాన్ కేక్స్ కూడా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. మన పాన్ కేక్స్ అన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి. మరి ఇవన్నీ కూడా చక్కగా ఒక ప్లేట్లో సర్దేసుకోవటమేనండి. ఇంకా వేరే దీనికి కాంబినేషన్గా కూడా ఏమీ అవసరం లేదు. మనం బెల్లం వేసాం, ఇలాచీ వేసాం, అలాగే లైట్గా సాల్ట్ కూడా ఉంది, పాలు కూడా ఉన్నాయి. డైరెక్ట్గా ఇలా తినేయటమే మనం. ఇంకా దీనిలో ఏమీ అవసరం లేదనమాట. సైడ్ పెట్టుకోవడానికి కూడా ఏమీ అవసరం లేదు. మంచి స్నాక్ అనేది 5 మినిట్స్లోనే మనకు రెడీ అయిపోయింది కదండి. మరి మీరందరూ కూడా రెడీ చేసుకుంటారు కదా బనానాతో. ఈ రెసిపీ అనేది చక్కగా రెడీ చేసుకొని టేస్ట్